నమస్కారం. మీ వినోదం కోసం సంపూర్ణ వినోదం కోసం హెడ్ ఫోన్ వాడండి. తేడా మీకే తెలుస్తుంది. మిత్రులారా, ఈ హలో మనోర్ హారర్ కథలోని మొదటి 2 ఎపిసోడ్లు చూసారా? చూడకపోతే ఇప్పుడే చూడండి. సగం దూరం వచ్చిన తర్వాత ఆగి కారు నిండా మరలా పెట్రోల్ కొట్టించుకొని అక్కడే ఉన్న న్యూ లుక్ ఫెస్ట్ పాయింట్ లో లంచ్ చేసి తిరిగి ప్రయాణం ప్రారంభించారు. అక్కడి నుంచి ఎందుకనో వారి ప్రయాణం అనుకున్న సాఫీగా సాగుతున్నట్లు అనిపిలా. కనుచూపు మేరలో అటవీ ప్రాంతం, ఎత్తైన చెట్లు కనిపిస్తున్నాయి. వాతావరణం కూడా కొద్దిగా మార్పు చెందుతూ వస్తుంది. వర్షాకాలం చివరి రోజులు, అందున అటవీ ప్రాంతం కదా, ఆ మాత్రం మార్పు ఉంటుందిలే అనుకుంటూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుతూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ముందు సాగిపోతున్నారు. సమయం సాయంత్రం 5 గంటలు కావస్తుంది. ఆకాశం నల్లటి మేఘాలతో కప్పుకుంటుంది. అప్పుడే చీకటి కూడా పడుతుంది. చిన్న జల్లుతో వర్షం ప్రారంభమైంది. చల్లటి గాలి కొంచెంగా వేగం పెంచి వేగంగా వీస్తుంది. గాలి వేగానికి అడవిలోని చెట్ల ఆకులు శబ్దం చేస్తూ కిందకు రాలడం వింత శబ్దాన్ని కలిగిస్తుంది. ఒకే దిశలో అప్పుడప్పుడు ఆకాశంలో మెరుపులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క క్షణం తర్వాత పెద్దగా ఉరిమిన శబ్దం కూడా దూరం నుంచి వినిపిస్తుంది. ఎందుకు ఆ శబ్దం భయాన్ని కలిగిస్తుంది. అడవి ప్రాంతంలో నీలం రంగు కారు నల్లటి ఆస్ఫాల్ట్ రోడ్డుపై వేగంగా ప్రయాణిస్తుంది. కారు హెడ్ లైట్ల కాంతిలో వర్షపు చినుకులు స్పష్టంగా కనబడుతున్నాయి. రోడ్డుకి 2 వైపులా ఎత్తుగా ఉన్న చెట్లు ఉన్నాయి. వాటి కొమ్మలు ఆకాశం వైపు చూస్తున్నట్లు ఉంది. ఆ చెట్లు చాలా పెద్దవిగా ఉన్నాయి. కారు లోపల నలుగురు స్నేహితులు ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చప్పట్లు కొడుతూ సంతోషంగా ఉన్నారు. జాక్ స్టీరింగ్ ని గట్టిగా పట్టుకుని కారు నడుపుతూ మిగతా వారితో కలిసి ఎంజాయ్ చేస్తూనే దృష్టంతా రోడ్డు మీద పెట్టి కారు నడుపుతున్నాడు. వారి ప్రయాణం ఆనందంతో ఉత్సాహంతో సాగుతుంది. మబ్బుతో కప్పున ఆకాశం కింద నీలం రంగు కారు అడవి మార్గంలో వేగంగా సాగిపోతుంది. కారు కిటికీల నుండి వచ్చే గాలి వారి ముఖాలపై చల్లగా తాకుతుంది. ఎమ్మి కిటికీ ద్వారా బయటకు చూస్తూ తన పొడవాటి పురులను గాలికి ఎగురుతుంటే వాటిని చేతి వేళ్లతో చెవులు వెనకకు నెడుతూ బా ఎంత అద్భుతమైన వాతావరణం అంటూ చిన్నపిల్లల కేకలు వేస్తుంది. బ్యాక్ సీట్ లో కూర్చున్న మార్క్ తన నోట్ పుస్తకంలో ఈ అద్భుత ప్రయాణాన్ని వర్ణిస్తూ ఏదో రాసుకుంటున్నాడు. అతని కర్లీ జుట్టు కొద్దిగా ఎగురుతూ అతని కళ్ళద్దాలకు అడ్డం కట్టు చికాకు కలిగిస్తుంది. సారా తన బ్లాండ్ వేవ్ జుట్టును ఒక వైపుకు తోపుకుంటూ ఈ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేం అంటూ అరుస్తుంది. కారు స్టీరియోలో ప్లే అయ్యే పాటలు వారి నవ్వులతో కలిసి అడవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఉత్సాహం, ప్రతి క్షణంలోనూ ఆనందం. వారి ప్రయాణం ఒక అద్భుతమైన సాహసంలా మారిపోయింది. ప్రతి కిలోమీటర్లోనూ ఆనందం నిండిన ప్రయాణం అది. అలా వారి కారు ప్రయాణం ఒక్క క్షణం కూడా వృధా కాకుండా ప్రతి నిమిషం ఒక సంగీతంలా సాగిపోతుంది. ఇంకొక 30 నిమిషాలు రోడ్డు మార్గాన్ని ప్రయాణించి అక్కడి నుంచి కుడివైపుకి తిరిగి మట్టి రోడ్లో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే వారి గమ్యస్థానమైన హాలో మేనర్ కి చేరుకుంటారు. అప్పుడు సమయం రాత్రి 7 గంటలు దాటింది. అప్పుడు జరిగింది ఒక వింత సంఘటన. 100 మీటర్ల దూరంలో రోడ్డు కుడివైపుని తిరుగుతున్న గుర్తు కనిపించింది. కారు హెడ్ లైట్ల వెలుగులో నల్లటి రోడ్డు తప్ప మరేమీ కనిపించడం లేదు. వర్షం తగ్గి రోడ్డుకి 2 వైపుల నుంచి చిన్నగా కీటకాల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. మార్కు, సారా, ఎమ్మీలు పెద్దగా మాట్లాడుకుంటూ ఉన్నారు. జాక్ మాత్రం ఏకాగ్రతతో దృష్టంతా రోడ్డు మీద నిలిపి కారు నడుపుతున్నాడు. కరెక్ట్ గా రోడ్డు వంపు తిరిగే ప్రాంతంలో హెడ్ లైట్ల కాంతిలో రోడ్డు మీద ఏదో కదలిక కనిపించింది జాక్ కి. జాక్ కారు నడుపుతూనే కళ్ళు పెద్దవి చేసుకుని నోటితో ఏదో గునుక్కుంటూ అది ఏమిటా అని తీక్షణంగా చూశాడు. ఒక్క క్షణం అదేమిటో జాక్ గమనించేసరికి జాక్ చేతులు కారు స్టీరింగ్ ని గట్టిగా పట్టుకుని సీట్లోకి ఒక ఉదుటున వెనకకు జరిగి బ్రేక్ ని కారుతో గట్టిగా నొక్కి షీట్ ఎవడ్రా వాడు అంటూ పెద్దగా అరిచినంత పని చేశాడు. కారు కీచుమంటూ పెద్ద శబ్దం చేస్తూ సడన్ గా ఆగిపోయింది. కారు హెడ్ లైట్ల కాంతి మాత్రం అలాంటి దూరంలో రోడ్డు వంపుని టార్గెట్ చేస్తూ ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని వెలుగుతో నింపేసింది.
ఈ హఠాత్ పరిణామానికి కారులోని ముగ్గురు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. వెనక సీటులో కూర్చున్న సారా ముందు సీటును కరుచుకుని అద్దుకుపోయింది. మార్క్ కళ్ళజోడు ఎగిరి కింద పడిపోయింది. చేతిలోని నోట్బుక్ ముందు సీట్లో ఉన్న ఎమ్మి మీద పడింది. ఎమ్మి అయితే ఏకంగా కారు డాష్ బోర్డ్ కి ఫ్రంట్ గ్లాస్ కి మధ్యలో ఇరుక్కుపోయింది. ఒక క్షణం ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. జాక్ మాత్రం కళ్ళు పెద్దవి చేసుకుని ఇంకా రోడ్డు మలుపు వైపే చూస్తున్నాడు. ముందుగా తెరుకున్న ఎమ్మి, నీ అబ్బా చెప్పి బ్రేక్ వేయక్కర్లేదురా అంది కోపంగా. అసలేమైంది, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా అంది కంగారుగా. మార్క్ కళ్ళజోడు వెతుక్కుంటూనే, అసలేమైంది మార్క్, కారు కింద ఏమైనా పడిందా అంటూ ముందు సీట్ లో పడిన నోట్బుక్ తీసుకుంటున్నాడు. అరే అరే మీకేం కనబడలేదా, అక్కడ టర్నింగ్ దగ్గర ఒక మనిషి పరిగెడుతూ ఉన్నాడురా, మీరెవరు చూడలేదా, జస్ట్ నాకు స్పష్టంగా కనిపించాడు అన్నాడు పెద్దగా అరుస్తూ జాక్. మిగతా ముగ్గురు ఒక్కసారిగా రోడ్డు మీదకు చూశారు. అక్కడ వారికి ఏమీ కనబడలేదు. జాక్ మాత్రం అలాగే సీటుకు అతుక్కుపోయి స్టీరింగ్ ఇంకా అలాగే గట్టిగా పట్టుకుని రోడ్డు మలుపు వైపే చూస్తున్నాడు. ఎక్కడా మలుపు దగ్గర అంటూ కారు హారన్ గట్టిగా మోగించింది. పక్కన కూర్చున్న ఎమ్మి, ఆపివే ఆపు అంటే గట్టిగా కేకలేసింది సారా. ఆ ఏదో నక్కో అడివి కోతినో చూసి జాక్ కంగారు పడ్డాడు. మనల్ని కంగారు పెట్టేశాడు అంటూ చిన్నగా గొనుక్కుంటున్నాడు మార్కు. నిజంగా నాకైతే ఎవరో మనిషి అటు పరిగెత్తడం కనిపించింది అంటూ జాక్ కారు హెడ్ లైట్లని ఒకసారి ఆపి తిరిగి ఆన్ చేశాడు. ఎటువంటి అలికిడి లేదు. కీచురాళ్లు, కీటకాల శబ్దాలు, వర్షం ఆగడం వల్ల చెట్ల ఆకుల మీద నుంచి పడుతున్న నీటి చుక్కల చప్పుడు తప్ప మరే విధమైన అలికిడి లేదు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా నిశ్శబ్దంతో నిండిపోయింది, ఒక కారు ఇంజన్ శబ్దం తప్ప. ఎమ్మి చటుక్కన డోరు తీసి కిందకి దిగింది. ఏ దిగకు దిగకు అంటూ షారా కేకలేస్తూ ఉంది. జాక్ కూడా కిందకి దిగి చుట్టూ చూస్తున్నాడు. దిగకపోతే బాగుండదు అంటూ మార్కు, సారాలు కూడా డోర్ తీసుకుని కిందకి దిగారు. సారా చేతిలో ఉన్న టార్చ్ లైట్ ని పక్కన ఉన్న అడవిలోకి వేసి లైట్ ని అటు ఇటు తిప్పుతుంది. నలుగురు కారు ముందుకు వచ్చి నిలబడ్డారు. జాక్ చేయి ముందుకు చూపుతూ, అక్కడే ఆ టర్నింగ్ వద్దే నేను అతను చూశాను అంటున్నాడు. ఎలా ఉన్నాడు జాక్ అంటూ ప్రశ్నించింది ఎమ్మి. హైట్ గా 6 అడుగులు ఎత్తులో షూట్ వేసుకుని ఉన్నాడు, లావుగా కూడా ఉన్నాడు అని చెప్తున్నాడు జాక్. ఎటు నుంచి వచ్చాడు, ఎటు వెళ్ళాడు అని అడుగుతున్నాడు మార్కు. ఎటు నుంచి వచ్చాడు కనబడలేదు, కానీ వెనక్కి తిరిగి వెంటనే వేగంగా వెళ్ళిపోయాడు అని చెప్పాడు జాక్. కొద్ది క్షణాలు అందరూ మౌనంగా ఉన్నారు. కారు హెడ్ లైట్ల కాంతిలో వీరి నలుగురు నీడలు మాత్రం సాగి దూరంగా పడుతున్నాయి. మార్క్ చిన్నగా నవ్వుతూ, జాక్ అది ఖచ్చితంగా చింపాంజీయే, నీకు అది మనిషిలాగా కనబడి ఉంటుంది అంతే అన్నాడు. జాక్ తల ఊపుతూ, అంతే అంటావా అన్నాడు. అంతే, ఈ అడవిలో ఈ సమయంలో మనం తప్ప ఎవరు లేరు. మన ముందు కానీ వెనకాల కానీ ఒక్క వెహికల్ లేదు. ఈ చుట్టుపక్కల ఏ విధమైన ఇళ్లు కానీ షాపులు, చివరికి పెట్రోల్ బంకులు కూడా లేవు. నీవు సడన్ గా పరిగెడుతున్న జంతువును చూసి మనిషి అనుకున్నావు, రిలాక్స్ అవ్వు అని చెప్పాడు. జాక్ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుని కారు బ్యానెట్ ఆనుకుని రిలాక్స్ గా నిలబడి గాఢంగా ఒక దమ్ములాగి పక్కన వదులుతూ షాక్ నుంచి ఫ్రీ అవుతున్నాడు. కానీ అతని కళ్ళ ముందు ఎవరో మనిషి పరిగెత్తినట్లే అనిపిస్తుంది. అప్పుడు సమయం 8 గంటలైంది. పైన ఆకాశం ఇంకా మబ్బులు పట్టే ఉంది. తిరిగి ఏ క్షణంలోనైనా వర్షం పడే సూచనలు కనబడుతున్నాయి. ఓకే లెట్స్ మూవ్ అంటూ ఎమ్మి కారు డోర్ తీసుకుని కారులో కూర్చుంది. సారా, మార్కు కూడా కారు బ్యాక్ సీట్ లో కూర్చున్నాడు. జాక్ సిగరెట్ ను గట్టిగా ఒక దమ్ములాగి సిగరెట్ ముక్కను దూరంగా విసిరేస్తూ ఒకసారి చుట్టూ పరిశీలనగా చూస్తూ తిరిగి కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. జాక్, నేను డ్రైవ్ చేయనా అని అడిగాడు మార్కు. నో ప్రాబ్లం, ఇట్స్ ఆల్ రైట్ అంటూ కారును ముందుకు పోనిచ్చాడు జాక్. అందరూ సైలెంట్ గా కూర్చొని ఉన్నారు. క్షణం ఆపకుండా గలగల మాట్లాడే ఎమ్మి కూడా మౌనంగా కూర్చుంది. అందరూ మౌనంగా ఉండటం గమనించిన జాక్, ఏంటి అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు, ఏదో ఒకటి మాట్లాడండి అన్నాడు. ఏం మాట్లాడమంటావు, నువ్వేదో కారు ఆపి సిగరెట్ తాగడానికి మాకేదో స్టోరీ చెప్పినట్లుగా ఉంది అంది సారా వ్యంగ్యంగా నవ్వుతూ. భలే చెప్పావు అంటూ నవ్వేశాడు మార్కు. మీరేమనుకున్నా పర్వాలేదు, నేనైతే ఒక మనిషి పరిగెత్తడం చూశాను, అది నిజం అంటే గట్టిగా చెప్పాడు జాక్. కారు రోడ్డు వంపు దగ్గర టర్నింగ్ తిరుగుతుంది. జాక్ కారు ని ఇంకొంచెం స్లో చేసి తలను కొద్దిగా కిందకు వంచి రోడ్డుకి ఎడవ పక్కగా చూస్తూ కారు ముందుకు పోనిచ్చాడు. ఓకే జాక్, నువ్వు అన్నట్లు మనిషి అయితే మనల్ని చూసి ఎందుకు పారిపోయాడు, ఏదైనా సహాయం కోసం ఉన్నట్లయితే అక్కడే ఉండాలి కదా, అలా జరగలేదు. సో అది మనిషి కాదు, ఖచ్చితంగా ఏదో జంతువే అయి ఉంటుంది అని తేల్చి చెప్పేశాడు మార్క్. అది జంతువు అయితే కాదు, 2 కాళ్లతో మనిషిలాగా పరిగెత్తడం నేను చూశాను. అంతేకాదు ఆ మనిషి సూట్ కూడా వేసుకొని ఉన్నాడు. జంతువులైతే బట్టలు వేసుకుని అడవిలో తిరుగుతాయా చెప్పు అన్నాడు జాక్ కారును కొద్దిగా స్లోగా పోనిస్తూ. అది జంతువు కాక మనిషి కాక ఏమే ఉంటుంది, ఈ సమయంలో ఎందుకు తిరుగుతుంది అంటూ దీర్ఘం తీస్తూ అడిగింది ఎమ్మి. ఏమైనా గోస్ట్ అంటావా ఎమ్మి భయంగా అడిగింది సారా. చిన్నగా నవ్వుతున్నాడు మార్కు. ఏంటి నవ్వుతున్నావు, వేళాకోళంగా ఉందా అంటూ చిరుకోపాన్ని ప్రకటిస్తూ మార్క్ తల మీద ఎడం చేత్తో సుతారంగా మొత్తింది సారా. ఏమో చెప్పలేం సారా, రోడ్డు టర్నింగ్, యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. ప్రక్కనే పెద్ద గొయ్యలాగా లోతుగా ఉంది. గతంలో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగి
అనాథలుగా ఎవరైనా చనిపోయి ఉంటే వారు కొంతకాలం ఆత్మలుగా ఇక్కడెక్కడ తిరిగే అవకాశం ఉంది. అవే నీడలుగా అప్పుడప్పుడు మనకు కనబడే ఛాన్స్ కూడా ఉంది అంటూ గలగలా చెప్పుకుపోతుంది ఎమ్మి. కళ్ళు పెద్దవి చేసుకుని భయంగా ఉంటుంది సారా. తరువాత ఎపిసోడ్ మీకోసం తయారుగా ఉంది. నోటిఫికేషన్ కోసం వాట్ హ్యాపెన్ నెక్స్ట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.